అన్నం పరబ్రహ్మ స్వరూపం అని ఆర్యవాక్యం. మనిషి మాటలు నేర్చి వివేకం తెలిసి వికసించి విజ్ఞానవంతుడైన తర్వాత ఆహారానికి ఉన్న విలువను గుర్తించాడు. మానవుని ప్రాథమిక అవసరాలన్నిటిలోకి ఆహారమే ముఖ్యమైనది అని తెలిసిన తర్వాత సహజంగానే భక్తిభావం పెరిగింది. ఆహార ఉపహారాల ఇష్టత లేనివానికి సుఖాపేక్ష ఉండదట, సుఖాపేక్ష లేనివానికి సంతుష్టత ఉండదట, ఆహారాన్ని సక్రమంగా తీసుకొనిన వారికి ఏ కోరికలు ఉండవట. ఇలా చెబుతుంది భగవద్గీత. పూర్వకాలంలో భోజనశాలను ప్రతినిత్యం ఆవుపేడతో అలికి సున్నంతో 4 వైపులా గీతలు వేసేవారు. దీనివల్ల సూక్ష్మక్రిములు భోజనశాలలోకి ప్రవేశించేవి కావు. మనుషులను పనిచేసే సూక్ష్మక్రిములను చంపే శక్తి ఆవుపేడలోనూ ఆవు మూత్రంలోనూ ఉంది. భోజనం చేసిన తర్వాత కింద పడిన ఆహార పదార్థాలను తీసివేసి మరలా నీటితో ఆలికి శుభ్రపరిచేవారు. చీమలు మొదలైన కీటకాలు రాకుండా ఉండేవి. మనకు శక్తిని ప్రసాదించి మన ప్రాణాలను కాపాడి మనలను చైతన్యవంతులను చేసి నడిపించే ఆహారాన్ని దైవ సమానంగా భావించి గౌరవించి పూజించడంలో తప్పులేదు కదా. చేతులు కడుక్కోకపోతే నీ ఆరోగ్యం మాత్రమే చెడుతుంది. కాళ్ళు కడుక్కోకపోతే కుటుంబంలోని వారందరి ఆరోగ్యం చెడిపోతుంది. బయట నుంచి ఇంటిలోనికి ప్రవేశించే ముందు తప్పనిసరిగా కాళ్ళు కడుక్కోవడం కూడా మన ఆచారాల్లో ఒకటి. ఎవరైనా బంధువులు ఇంటికి వచ్చినప్పుడు ముందుగా కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఇస్తారు, తరువాత తాగడానికి మంచినీరు ఇస్తారు. మనం బయట ఎక్కడెక్కడో తిరుగుతాం, తెలియకుండా అశుద్ధ పదార్థాలను తొక్కుతాం. అదే కాళ్ళతో రావడం వల్ల కుటుంబంలోని అందరి ఆరోగ్యాలకు హాని కలుగుతుంది. ముఖ్యంగా పసిబిడ్డలకు మరింత హానిదాయకం. ఇప్పుడు మనం ప్రశాంతంగా తీరికగా అన్నం తింటున్నామా? ఖాళీ బోట్లతో అన్నం తింటున్నాం. బిజీగా అవసరమైన అవసరాల కోసం అర్థం లేని జీవితం గడుపుతున్నాం. కాళ్ళు కడుక్కోవడం విషయం అటుంచి చేతులు కూడా కడుక్కోలేని బిజీ అయిపోతున్నాం. ఇక ఆహారాన్ని గౌరవించే ఓపిక తీరిక ఎవరికి ఉంది? హిందూ తత్వం గురించి మరెన్నో గొప్ప విషయాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.